బంగారం, బ్యాంకులు, ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడును. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ. లేడీ అఘోరి మళ్ళీ హల్చల్ చేస్తోంది. మంగళగిరిలో పోలీసుల మీదే దాడికి పాల్పడింది. ముందుగా మంగళగిరిలో జనసేన పార్టీ కార్యాలయం దగ్గర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. రోడ్డు మీదే బైఠాయించి వాహనాలు మొత్తం కూడా ఆపేసింది లేడీ అఘోరి. అక్కడ అడ్డుకున్నటువంటి పోలీసుల మీద కూడా దాడి చేసిన పరిస్థితి కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ గారిని కలవాల్సిందని చెప్పి మొండి పట్టుదలతో అక్కడే కూర్చున్న పరిస్థితి, చాలా ఉద్రిక్తత అక్కడ ఏర్పడింది. వాహనదారులు కూడా ఇబ్బంది పడ్డారు. అక్కడి నుంచి తాజా సమాచారం అందించడానికి మా ప్రతినిధి గోపి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. గోపి, మంగళగిరిలో ఉన్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. రోడ్డు మీద బైఠాయించి గంట సేపు పక్కకు కదలలేదు. పోలీసులు ఎంత చెప్పినా వినలేదు. అఘోరి ఏం చెప్తోంది? ఆమె డిమాండ్ ఏంటి ప్రజెంట్? అవును వలి, మనం చూసుకోవచ్చు ఈ అఘోరి అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఫేమస్ అయితే అవడం జరిగింది. తర్వాత తెలంగాణ నుంచి మహారాష్ట్ర తరలించారు. అప్పటి నుంచి మళ్ళీ కేరళ అని లేకపోతే కర్ణాటక అని అలా కొన్ని రాష్ట్రాలు తిరుగుతూ వచ్చింది. మరలా ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టిన తర్వాత నుంచి మొన్న సేమ్ ఇట్లానే ఆ వైజాగ్లో కూడా ఇలానే ఒక ప్రపంచంలా సృష్టించింది. అదేవిధంగా మన శ్రీకాళహస్తిలో కూడా ఆత్మార్పణ చేసుకుంటా అన్నట్టుగా అక్కడ ఆ గుడి సిబ్బందిని కూడా భయపెట్టడం జరిగింది. ఈరోజు అయితే మాత్రం మంగళగిరి హైవే మీద కూర్చొని పవన్ కళ్యాణ్ ఆఫీస్ ముందు కూర్చొని అయితే బయటించడం జరిగింది. నన్ను పవన్ కళ్యాణ్ కలవాలి, ఆయన సిద్ధాంతాలు నా సిద్ధాంతాలు ఒకటి, ఆయన ఒకేలాగా ఆలోచిస్తాడు, నేను ఒకేలాగా ఆలోచిస్తాడు, ఆయన సనాతన ధర్మం కోసం చాలా బాగా పోరాడుతున్నాడు, నేను అలానే పోరాడుతున్నాను, నన్ను ఆయన కలవని ఉన్నట్టుగా హైవే మీద అయితే కూర్చోవడం జరిగింది. పోలీసులు అడ్డుగిస్తున్న సమయంలో కూడా పోలీసుల మీద అయితే వాగ్వాదం దిగింది అఘోరి అయితే. అదేవిధంగా మనం చూసుకోవచ్చు లేడీ కానిస్టేబుల్ అఘోరిని పట్టుకునేందుకు వచ్చినప్పుడు ఆ లేడీ కానిస్టేబుల్ మీద తిరగబడినట్టుగా మనకు కనిపిస్తుంది. అదేవిధంగా కొంతమంది కానిస్టేబుల్ మీద కూడా అఘోరి దాడి చేసినట్టుగా మనకు విజువల్స్లో కనబడుతుంది. అదేవిధంగా సేమ్ అదే మనం చూసుకోవచ్చు లాస్ట్ ఇయర్ అండ్ లైక్ శ్రీకాళహస్తిలో కూడా సేమ్ ఇదే జరిగింది. అక్కడ పోలీసుల మీద ఇట్లానే తీవ్రంగా ఉద్రిక్తత నెలకొన్న సమయంలో కూడా వాళ్ళు ఆమె పెట్రోల్ పోసుకున్న సమయంలో వాళ్ళు వాటర్ పోసి ఆపుతున్న సమయంలో కూడా సేమ్ అక్కడ కానిస్టేబుల్ మీద కూడా ఈ విధంగా దాడికి పాల్పడింది. సేమ్ ఇక్కడ కూడా ఇలాగనే కానిస్టేబుల్ మీద దాడికి పాల్పడింది. ముందు ఒక జర్నలిస్ట్ మీద కూడా దాడి చేసినట్టుగా సమాచారం వస్తుంది. కారు వాషింగ్ చేస్తుండగా ఎవరో ఒక జర్నలిస్ట్ వీడియో తీస్తున్నాడని చెప్పి కోపంతో ఊగిపోయి జర్నలిస్ట్ ని కొట్టినట్టుగా తెలుస్తుంది. నిజమేనా ఇది? అవును ఎందుకంటే ఇది ఎర్లీ మార్నింగ్ ఆమె 9:30 సమయంలో రోడ్ సైడ్ కారు పార్క్ చేసుకుని ఆమె కారు క్లీన్ చేసుకున్న సమయంలో ఒక మన జర్నలిస్టులు వచ్చి జస్ట్ అట్లా వీడియో విజువల్స్ తీసుకున్న సమయంలో ఆమె ఫాస్ట్గా వచ్చి అతనితో కర్రతో దాడి చేయడం జరిగింది. సో అతను కూడా చాలా తీవ్ర గాయాలైతే అతనికి అవ్వడం జరిగింది. సో అతను అయితే హాస్పిటల్కి తరలించారు. అతను వెళ్ళి పోలీసు కంప్లైంట్ ఇవ్వగానే పోలీసులు వచ్చి ఆమెను అయితే అట్లా రోడ్డు మీద ఇట్లా చేయకూడదు, మీరు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనుగా పోలీసులు ఆమెను సమాధానించినట్టు తెలుస్తుంది. సో అయినా సరే ఆమె పోలీసుల మాటలు వినకుండా పోలీసుల మీద దాడి చేయడం జరుగుతుంది వాళ్ళు ఇక్కడ. గోపి, నడి రోడ్డు మీద అఘోరి హల్చల్ చేయడంతో, హంగామా చేయడంతో అక్కడ ప్రయాణికులు కూడా తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం ఏంటి పరిస్థితి? ఆమె పక్కకు జరిగారా? ప్రస్తుతం ట్రాఫిక్ అంతా క్లియర్ అవుతుందా? లేదు వాళ్ళు ఇప్పుడు కూడా పోలీసులకి అఘోరికి అయితే మాత్రం చాలా గొడవ అయితే జరుగుతుంది. ప్రస్తుతం అయితే 1 కిలోమీటర్ మేరకు అయితే ట్రాఫిక్ అయితే నిలిచిపోయడం జరిగింది. కార్లు కావచ్చు లేకపోతే పెద్ద వాహనాలన్నీ చాలా, ఎందుకంటే అది హైవే రోడ్డు కాబట్టి రాష్ట్రాలు ప్రయాణించాలి కాబట్టి, ఎందుకంటే లారీలు కావచ్చు బస్సులు కావచ్చు ఆఫీసులకి వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా ఆ రోడ్డు నుంచే ఖచ్చితంగా వెళ్తారు. సో ఆ రోడ్డు మీద ఆమె కూర్చొని ఇట్లా న్యాయ పోరాటం చేస్తా పవన్ కళ్యాణ్ కలుస్తా అన్నట్టుగా ఆమె అట్లా చేస్తుంది. సో ఆమెనైతే ప్రస్తుతానికి అయితే పార్టీ ఆఫీస్ నుంచి కొంచెం పక్కగా జరిపి ఆమెని కూర్చొని ఆమెతో మంత్రాలు అయితే జరుపుతున్నారు. ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోవాలి, పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఈ ఆఫీస్కి రారు, ఆయన అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళారు అన్నట్టు చెప్తున్నారు. సో ఇంకా ప్రస్తుతం అయితే ఇక్కడ కొంచెం తీవ్ర ఉద్రిక్తగా అయితే ఉంది వాళ్ళు. అయితే గోపి, లేడీ అఘోరిని పక్కకు జరగండి అని చెప్పడంతో ఆమెని ఇక్కడ రోడ్డు మీద కరెక్ట్ కాదని చెప్పడంతో పోలీసుల మీద దాడి చేశారు కదా. మరి ఆ దాడికి గురైనటువంటి పోలీసులు ఈ ఘటన తర్వాత ఎలా రియాక్ట్ అయ్యారు? అంటే ఒకటి వాళ్ళు పోలీసులు కూడా భయపడిపోతున్నారు. ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె టచ్ చేయాలంటే పోలీసులు కూడా భయపడిపోతున్నారు. ఆ లేడీ కానిస్టేబుల్ అయితే ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెతో ఏదో చెప్తున్నట్టుగా మనకి విజువల్స్లో కూడా ఉన్నాయి. బట్ ఆమె లేడీ పోలీసు కూడా ఆమె దగ్గరికి వెళ్ళి మాట్లాడాలంటే భయపడుతున్నారు. సో అదే సమయంలో ఒక ఎస్ఐ గారు వచ్చి ఆమెని ఇట్లా పక్కగా జరగండి, పక్కకి తీసేసానని కానిస్టేబుల్తో చెప్పగానే కానిస్టేబుల్ వెళ్ళి వాళ్ళతో ఆమెను పక్కకి తీసుకునే సమయంలో అదే సమయంలోనే అఘోరి వెళ్ళి కానిస్టేబుల్ మీద దాడి చేయడం జరిగింది, చంప మీద కొట్టడం జరిగింది. అదేవిధంగా ఒకరి కాలర్ పట్టుకోవడం కూడా జరిగింది. సో దీని మీద పై అధికారులకి చెప్పిన తర్వాత ఆమెను అదుపులో తీసుకున్నట్టుగా పరిస్థితి తెలుస్తుంది ఇక్కడ. ఇంకో విషయం, పవన్ కళ్యాణ్ గారిని కలవాల్సిందే అని చెప్పి చాలా మొండిగా కూర్చున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మరి పవన్ కళ్యాణ్ గారిని కలిసే విషయానికి సంబంధించి పోలీసులు ఏమన్నా మాట్లాడారా? ఎందుకంటే మళ్ళీ వచ్చి జనసేన పార్టీ కార్యాలయానికి నిలబడే అవకాశం కనిపిస్తోంది. అక్కడ
కొంత గలాట సృష్టించే పరిస్థితి అని చెప్పి ఒక సమాచారం. ఏమంటున్నారు? అవును వలి ఒకటి ఇక్కడ ఖచ్చితంగా నేను పవన్ కళ్యాణ్ గారిని కలిసే ఇక్కడి నుంచి వెళ్తానట్టుగా ఆమె అయితే చెప్పడం జరుగుతుంది. బట్ పవన్ కళ్యాణ్ గారు అయితే అసెంబ్లీ సమావేశాల మేరకు అసెంబ్లీలో అయితే ఉన్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని కలవడం కుదరదు, ఎందుకంటే ఆయన చాలా బిజీగా ఉన్నట్టుగా వాళ్ళ పిఏ అదేవిధంగా వాళ్ళ పరిసర ప్రాంతాల్లో ఎవరైతే సెక్యూరిటీ ఉంటారో సో వాళ్ళందరూ అయితే ఇది చెప్పడం జరుగుతుంది. సో నాకు తెలిసి అయితే అదేవిధంగా ఇక్కడ ఉన్న సమాచారం మేరకు అయితే అఘోరీని పవన్ కళ్యాణ్తో కల్పించేంత అవకాశం అయితే ఇక్కడ లేదు వలి. ఇప్పుడు అఘోరీని ఎటువైపు తీసుకెళ్తున్నారు? పోలీసులు పూర్తిగా అదుపులోకి తీసుకున్నారు కదా. ఇప్పుడు మంగళగిరి నుంచి వేరే ప్రాంతానికి ఏమైనా షిఫ్ట్ చేస్తున్నారా? విజయవాడలో ఉన్న ఏదైతే కమిషనర్ ఆఫీస్ ఉందో ప్రస్తుతం అయితే ఆ కమిషనర్ ఆఫీస్కి అయితే తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. బట్ ఆ అఘోరీ అయితే అక్కడ నుంచి కూర్చొని అయితే కదలట్లేదు. ఫుల్ ఫోర్స్ అయితే వచ్చినా సరే అఘోరీ అయితే కదలట్లేదు. అదేమంటే పెట్రోల్ క్యాన్ అనేది బయటకు తీసి నేను ఇక్కడ ఆత్మార్పణ చేసుకుంటే పవన్ కళ్యాణ్ గారిని కలిసేంత వరకు ఆఫీస్ ముందు నుంచి బైఠాయిస్తారు. ఆయన వచ్చిన తర్వాత ఆయన కలిసేసి వెళ్ళిపోతున్నట్టుగా ఆమె చెప్తుంది. ఆ పోలీసులు కూడా ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెని అదుపులో తీసుకోవాలంటే భయపడిపోతున్నారు వాళ్ళు ఇక్కడ. ఇంకోటి మొన్న శ్రీకాళహస్తి ఆలయం దగ్గర మనం చూసాము, బట్టలు పూర్తిగా కప్పుకోండి, అలా అయితేనే ఆలయం లోపలికి మిమ్మల్ని అనుమతిస్తామని చెప్పి పోలీసులు చెప్పారు. ఇప్పుడు అక్కడ మరికొంతమంది లేడీ కానిస్టేబుల్స్ని కూడా అఘోరీ దగ్గర తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే అక్కడ ఎక్కువగా పురుష కానిస్టేబుల్స్ కనిపిస్తూ ఉన్నారు. సో లేడీ కానిస్టేబుల్స్ అయితేనే కొంత హ్యాండిల్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళని రప్పిస్తున్నట్టుగా తెలుస్తోంది. నిజమేనా గోపి? అవును వాళ్ళు, ఎందుకంటే ఇక్కడ లేడీస్ అంటే ఫోర్స్ చాలా తక్కువ వచ్చింది ఫస్ట్ టైం కాబట్టి. సో పోలీసుల మీద దాడి జరిగిన తర్వాత మళ్ళీ చాలా ఫోర్స్ అయితే రావడం జరిగింది. సో మనకు కనబడే విజువల్స్ ఏంటంటే ఫస్ట్ టైం వచ్చిన పోలీసులు కాబట్టి ఫోర్స్ చాలా తక్కువ వచ్చింది. సో అదే సమయంలో లేడీ కానిస్టేబుల్ కూడా చాలా తక్కువ వచ్చారు. సో ఆ సమయంలో అఘోరీని ఆమెతో సరైన అంటే ఆమెతో మాట్లాడి ఆమె సమస్యలను తెలుసుకోవాలని ఆ కానిస్టేబుల్ వెళ్ళగా ఆ కానిస్టేబుల్ మీద కూడా దాడి చేయడం జరిగింది. సో ఇది అంతా ఒక తీవ్రమైన పరిణామంగా మనం తీసుకోవాలి. ఖచ్చితంగా ఏమైనా అదుపులో తీసుకొని పోలీస్ కమిషనర్ ఆఫీస్లో ఆమె ఉంచాలని ఇక్కడ ప్రజలు కూడా కోరుకుంటున్నారు వాళ్ళు. గత కొన్ని రోజులుగా ఆత్మార్పణం చేసుకుంటాను, నేను శివుడి దగ్గరికే వెళ్తానని చెప్పి కామెంట్లు చేశారు అఘోరీ. తర్వాత పెట్రోల్ క్యాన్స్ కూడా కారులో పెట్టుకుని తిరిగిన పరిస్థితి మనం చూసాం. ఈ రోజు ఏమన్నా అలాంటి వ్యాఖ్యలు చేసిన పరిస్థితి? సేమ్ ఎప్పుడు సీన్ ఒకేసారి మళ్ళీ సేమ్ ఇక్కడ కూడా రిపీట్ అవ్వబోతుంది. ఎందుకంటే మన శ్రీకాళహస్తి చూసుకోవచ్చు, లేకపోతే తెలంగాణలో ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర కూడా సేమ్ ఇలానే సీన్ రీక్రియేట్ చేసింది కాబట్టి సేమ్ అదే విధంగా మరలా ఇప్పుడు మంగళగిరిలో కూడా ఆమె కారులో అయితే మాత్రం పెట్రోల్ క్యాన్ అయితే కనిపిస్తుంది. సో ఏ క్షణమైనా సరే మరలా జనసేన పార్టీ ఆఫీస్ ముందు ఆమె ఆత్మార్పణ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి వాళ్ళు ఇక్కడ. ఓకే గోపి, అది మంగళగిరిలో ఉన్నటువంటి పరిస్థితి. రోడ్డు మీద బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు లేడీ అఘోరీ. అలాగే అక్కడ ఉన్నటువంటి పోలీసుల మీద కూడా దాడి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మంగళగిరి ఆ హైవే మీద ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయో స్క్రీన్ మీద మీరు చూస్తూ ఉన్నారు. సనాతన ధర్మం కోసం నా పోరాటం ఆగదు, పవన్ కళ్యాణ్ గారిని కలిసే వరకు ఇదే విధంగా నేను చేస్తూ ఉంటానని చెప్పి భీష్మించు కూర్చున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది.